ఆమేన్. మహాపరిశుద్ధమైన దేవ, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, వందనాలు తండ్రి. ప్రభువా, ఈ యొక్క సమయంలో తండ్రి, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మరొకసారి మీ సన్నిధిలో చేరి ప్రభువా, మీ సంఘములో మమ్మల్ని సమకూరుస్తున్న విధానాన్ని బట్టి కూడా ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సువార్త కూడిక కొరకై ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఆయన నాతో ప్రభువా మీరు మాట్లాడండి. మరొకసారి మీ యొక్క పరిశుద్ధ రక్త ప్రోక్షణం కిందకి తీసుకొని రండి, పరిశుద్ధపరచండి. కృపా కనికరాల దేవుడివి ఆయన తండ్రి. ప్రభువా, మరి వచ్చిన వారిని బట్టి వందనములు. ఇంకా మీ చిత్తంలో ఉన్న వారిని ప్రభువా, రానయ్యున్న వారిని ఆయన సకాలంలో నడిపించండి, కనికరించండి. ప్రభువా, మార్గంలో ఉన్నవారిని కూడా ఆయన క్షేమముగా మీ మందిరానికి నడిపిస్తూ రావాల్సిందిగా అడుగుతున్నాం. ఆయన తండ్రి, ఈ సాయంత్రకాల సమయంలో ఈ యొక్క లేఖన భాగముల నుండి ఆయన తండ్రి ప్రభువా, మీరు నూతనంగా మీరు మాట్లాడుతూ రావాల్సిందిగా అడుగుతున్నాం. ప్రభువా, మా యొక్క హృదయ తలంపులు, ఆలోచనలు సమస్తాన్ని మీ ఆధీనంలో మీరు పెట్టుకుంటూ రావాల్సిందిగా అడుగుతున్నాం. కనికరించండి, కృపను అనుగ్రహిస్తూ రావాల్సిందిగా అడుగుతున్నాం. ఇంతవరకు కూడా ప్రభువా మాకు తోడుగా ఉండి ఆయన ఉదయకాలం నుండి కూడా ప్రభువా అన్ని పరిచర్యల్లో ప్రభువా మీరు మాకు సహాయపడుతూ వచ్చినందుకు కూడా వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, కనికరించండి, సహాయం చేయండి, దర్శించండి. ఆయన ఇంతవరకు ప్రభువా కాపాడి నడిపించిన దేవుడివి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో కూడా తండ్రి మరొకసారి ఆయన తండ్రి మమ్మల్ని ప్రభువా మీరు దర్శించండి. నిలబడుతున్న వారిని మీ ఆత్మచేతనైనా మీరు నింపండి. పరిశుద్ధ ఆత్మ యొక్క సహాయం చేతనైనా తండ్రి నాతో మాతోనైనా ప్రభువా మీరు మాట్లాడని మీ విలువైన వాక్యములు ప్రభువా మీరే తండ్రి మీరే ప్రభువా మాకు ఆయన తండ్రి బయలుపరుస్తూ రావాల్సిందిగా అడుగుతున్నాం. తండ్రి సహాయం చేయండి. పాటల ద్వారా కూడా ప్రభువా మీ నామాన్ని మహింపరిచి గణపరచుట కూడా తండ్రి మాకు సహాయపడుతూ రావాల్సిందిగా అడుగుతున్నాం. ఈ ఆవరణమంతా ప్రభువా మీ ఆధీనంలో మీరు పెట్టుకోండి. ఆయన ఎటువంటి తొందరలు ఎటువంటి ఏవి కూడా ప్రభువా లేకుండా సహాయం చేయండి. ఆయన మీ యొక్క బిడ్డలు ప్రభువా ఆయన తండ్రి వారితో ప్రభువా వారి అవసరత అక్కర కొలది ఆయన మీరు మాట్లాడండి. ప్రభువా, ఈ యొక్క సువార్త కుడికని ప్రభువా మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. మీరేనైనా తండ్రి ఆదియు అంతమై ఉండి మీరే నడిపిస్తూ రావాల్సిందిగా అడుగుతూ సమస్తాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకొని ఈ యొక్క ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పాట సంఖ్య 376. పాట సంఖ్య 376. పాత దాంట్లో అయితే 373. యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు అనే పాటని మనం పాడుకుందాం. యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ఆకాశము క్రింద మానవులలో ఏ పేరున ముక్తి లేదు. ఆకాశము క్రింద మానవులలో ఏ పేరున ముక్తి లేదు. యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు.
యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. ఈ జగతికి తెంచి రక్తము కాచి బలిగా నర్పించుకొనెన్. ఈ జగతికి తెంచి రక్తము కాచి బలిగా నర్పించుకొనెన్. మనల రక్షింప సంతోషమివ్వ సిలువలో బలియాయన్. మనల రక్షింప సంతోషమివ్వ సిలువలో బలియాయన్. యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. పాపము నుండి శాపము నుండి మనలను విడిపింప. పాపము నుండి శాపము నుండి మనలను విడిపింప. దేవాది దేవుడు మానవ రూపము దాల్చి ఇలకు వచ్చెన్. దేవాది దేవుడు మానవ రూపము దాల్చి ఇలకు వచ్చెన్. యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. పాపుల కొరకై రక్తము కాచి సిలువలో మరణించెన్. పాపుల కొరకై రక్తము కాచి సిలువలో మరణించెన్. మరణము జయించి సమాధిని గెలచి విజయుండాయె యేసే. మరణము జయించి సమాధిని గెలిచి విజయుండాయె యేసే. యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. పాపము ఉండదు, భయము ఉండదు యేసయ్య రాజ్యములో. పాపము ఉండదు, భయము ఉండదు యేసయ్య రాజ్యములో. ఈ ప్రభువే మనతో నుండునుగా పరలోక రాజ్యములో. ఈ ప్రభువే మనతో నుండునుగా పరలోక రాజ్యములో. యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. ఆకాశము కింద మానవులలో ఏ పేరున ముక్తి లేదు. ఆకాశము కింద మానవులలో ఏ పేరున ముక్తి లేదు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. ఇంకొక పాట పాడుకుందాం. 666 కొత్త దాంట్లో, 651 పాత దాంట్లో. క్రీస్తే ఈ జీవితంలో ఎంతైనా మంచి కాపరి. 666 పాత దాంట్లో అయితే 651. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి.
క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు. దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. కష్ట బాధలలో మన ప్రభువు సమీపముగా నుండేనెంతో. కష్ట బాధలలో మన ప్రభువు సమీపముగా నుండేనెంతో. గాలి తుఫానులను గద్దించుచు మనతో నుండు యాత్రలో. గాలి తుఫానులను గద్దించుచు మనతో నుండు యాత్రలో. క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. ఇహలోక సాగరము దాటునప్పుడు అలలెంతో మనలను కదిలింపగా. ఇహలోక సాగరము దాటునప్పుడు అలలెంతో మనలను కదిలింపగా. మునుగునప్పుడు మొరపెట్టిన మనలా రక్షించుతానే. మునుగునప్పుడు మొరపెట్టిన మనలా రక్షించుతానే. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. జీవిత నావపై దాడి చేసే సాతాను క్రియలకు భయపడక. జీవిత నావపై దాడి చేసే సాతాను క్రియలకు భయపడక. ధైర్యము కొరకై ప్రార్థించిన ప్రభువే మనలా నడుపున్. ధైర్యము కొరకై ప్రార్థించిన ప్రభువే మనలా నడుపున్. క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. జీవితములో నిరాశచే కృంగిపోయి మనమున్నప్పుడు. జీవితములో నిరాశచే కృంగిపోయి మనమున్నప్పుడు. విజయమునిచ్చి బలపరచి జీవా కిరీటమిచ్చును. విజయమునిచ్చి బలపరచి జీవా కిరీటమిచ్చును. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. యేసు ప్రభువే మన దుర్గము. ఆయన యందే నిలిచినచో. యేసు ప్రభువే మన దుర్గము. ఆయన యందే నిలిచినచో నిశ్చయముగా జయింతుము. ఓడిపోవును శత్రువు. నిశ్చయముగా జయింతుము. ఓడిపోవును శత్రువు. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు.
దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. ఆఖరిగా ఇంకొక పాట పాడుకుందాం. నాలుగు 488. పాత దాంట్లో అయితే 482. అందరికి కూడా తెలిసిన పాటనే గట్టిగా మనం కలిసి పాడుకుందాం. 488, పాత దాంట్లో 482. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదుము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమి లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలే నీ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. పొందవలే నీ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో. నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కాననుపై నిలుపుడి. నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కాననుపై నిలుపుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. మారాను పోలిన చేదైన స్థలముల్ ద్వారా పోవలసియున్నానేమి. మారాను పోలిన చేదైన స్థలము ద్వారా పోవలసియున్నానేమి. నీ రక్షకుండగు యేసే నడుపును మారాని తనదు మాట నమ్ము. నీ రక్షకుండగు యేసే నడుపును మారాని తనదు మాట నమ్ము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తు ఆశ అన్నియు విడచి రంగుగా యేసుని వెంబడించి. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. పాడైన కోరహు పాపంబు మాని విధేయులై విరాజిల్లుడి.
పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునెసు. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునెసు. సియోను గీతము సంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను గీతము సంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను మాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఈ సమయంలో అపోస్తల కార్యములు 13వ అధ్యాయము. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 38వ వచనం 39 రెండు కూడా 38, 39 మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 38వ వచనము 39వ వచనము కలిసి చదువుకుందాం. మనం ఎక్కువ సమయం ఏం తీసుకోమో, మనం కొద్ది మందిగానే ఉన్నాం కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు, మీరు మోషే ధర్మశాస్త్రం వల్ల ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడను ఈయన వలనే నీతిమంతుడిగా తీర్చబడుననియు మీకు తెలియనుగాక. చిన్న సహాయం కొరకే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుద్ధమైన దేవ, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, వందనాలు తండ్రి. చదవబడిన లేఖన భాగాన్ని బట్టి వందనములు. మాతో ప్రభువా మీరు మాట్లాడండి, మమ్మల్ని ధైర్యపరచండి, బలపరచండి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సువార్తను గురించి, ఆయన చేసిన రక్షణ కార్యమును గురించి ప్రభువా మాతో ఆయన తండ్రి, ఇంకా మరి ఎవరన్నా మీ చిత్తములో రానైన వారు ఎవరన్నా ఉంటే ప్రతి ఒక్కరితో కూడా తండ్రి మీరు మాట్లాడుతూ రావాల్సిందిగా అడుగుతున్నాం. మీ పరిశుద్ధాత్మ యొక్క సహాయం చేత మాకు ఆయన తండ్రి సహాయం చేసి ఆయన ప్రతి లేఖనాన్ని ప్రతి వాక్యాన్ని మీరు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా అడుగుతూ ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము చదవబడిన ఈ యొక్క లేఖన భాగం. ఇక్కడ కాబట్టి సహోదరులారా, మీకు ఈయన అనేది ఇక్కడ 1-2 సార్లు మరి ఇక్కడ ప్రస్తావించారు. ఇక్కడ ఈయన అంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి అపోస్తలుడైన పౌలు యూదులకు, ఎవరికిది ఇజ్రాయేల్ ప్రజలకే, వారిని ఉద్దేశించి, ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలకి మాత్రమే ధర్మశాస్త్రం అంటే ఏంటో వాళ్ళకే అర్థమవుతుంది. మోషే ధర్మశాస్త్రము అని చెప్తున్నాడు అంటే వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలకే అది చెప్తున్నట్టుగా మనము అర్థం చేసుకోవచ్చు. అయితే ఇజ్రాయేల్ ప్రజలని ఆయన మన అపోస్తలుడైన పౌలు 13వ అధ్యాయంలో మరి మోషే నుండి దావీదు వరకు జరిగిన సంఘటనలన్నీ కూడా ఆయన వివరించి దేవుడు ఎలాగా
మరి దావీదులో నుండి ప్రభువైన యేసుక్రీస్తు ఆ వంశావళిలో ఎలాగ జన్మించినై ఉన్నాడో, ఆయన జన్మించి ఎలాగా మరి ఈ యొక్క మానవాళి యొక్క పాప క్షమాపణ కొరకై ఎలాగ ఆయన శిలువలో మరణిస్తాడు అనే విషయాన్ని ఆయన బాగా డీటెయిల్డ్గా అపోస్తలుడైన పౌలు ఈ 13వ అధ్యాయంలో ఆయన మరి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వాళ్ళకంతా కూడా తెలియజేసి ఆఖరిగా కన్క్లూషన్లో ఆయన ఏమంటున్నాడంటే, కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదనియు, మీరు మోసే ధర్మశాస్త్రం వల్ల ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించి ప్రతి వాడను ఈయన వలనే నీతిమంతుడిగా తీర్చబడినని మీకు తెలియగాక అని యూదులకి చెప్తాడు. అయితే అక్కడ యూదులు వింటారు. వినిన తర్వాత కొంతమంది అంగీకరిస్తారు. కొంతమంది అంగీకరించిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే, మరుసటి విశ్రాంతి దినము కూడా మీరు వచ్చి చూడండి 42వ వచనం, వారు సమాజ మందిరంలో వెలుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని జనులు వేడుకొనిరి. సరే, ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు, యూదా ప్రజలు మరుసటి ఇదంతా విన్నారు. మోషే గురించి, దావీదు గురించి, దావీదు సంతానంలో రాబో ప్రభువైన యేసుక్రీస్తు గురించి విన్న తర్వాత మరుసటి విశ్రాంతి దినంకి కూడా మాకు ఈ మాటలు మీరు చెప్పండి అన్నప్పుడు వీరు మరుసటి విశ్రాంతి దినం కూడా ఆ యొక్క మాటలు మరి ఆ యొక్క సువార్తను వారు ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత వారిలో మత్సరం అనేది బయలుదేరుతుంది యూదులలో. ఎందుకంటే అనేక మంది స్వీకరిస్తున్నారు, వచ్చి అనేక మంది అంగీకరించేసరికి యూదులలో వారికి వారికి కొంత వారు మత్సరముతో వారు నిండుకొని, చూడండి 45వ వచనంలో 45వ, యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. కాబట్టి ఏ సువార్త అయితే వారు విన్నారో అది నిజమని వారికి తెలిసినప్పటికీ ఇతర ప్రజలు వచ్చి అంగీకరించేసరికి వారిలో ఏమైపోతా ఉంది అంటే, ఈ మత్సరం అనేది వారిలో నిండుకొని పౌలుని వారు దూషించుచు అతనికి అడ్డం చెప్పి వెళ్ళగొట్టడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. అప్పుడు పౌలు ఒక మాట అంటున్నాడు 47వ వచనంలో, ఏలైనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభువు మాకు ఆజ్ఞాపించిననిరి. చూడండి, ఎప్పుడైతే యూదా ప్రజలు వీరిని తిరస్కరించి సువార్తని తిరస్కరించారో పౌలు స్టేట్మెంట్ ఇచ్చేసాడు, మేము ఇక్కడ నుండి అన్యజనుల్లోకి మేము వెళ్తాము, మేము వారికి సువార్తని ప్రకటించుటకు దేవుడు మాకు, ప్రభువు మాకు ఆజ్ఞాపించననిరి. కాబట్టి ఇక్కడ నుండి మనం చూసినట్టయితే మరి అపోస్తలులు మరి యూదా ప్రజలు కాని దేశాలకు, యూదులు కాని ప్రాంతాలకు వారు వెళ్ళుట ప్రారంభించారనమాట. మనకి అపోస్తల కార్యముల్లో మొదటి అధ్యాయంలో మనం చూసినట్టయితే 2వ అధ్యాయంలో, అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో మనకి మొదటి 1, 2, 3, 4 వచనాల్లో అక్కడున్న సారాంశం ఏంటి అంటే, వారు అందరూ కూడా ఆ పెంతెకోస్తు పండుగ దినమున వారు ఆ యొక్క గదిలో మరి కూర్చుండి అందరూ కూడా ప్రార్థిస్తుండగా 2వ వచనంలో చూడండి, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను, మరియు అగ్ని జ్వాలల వంటి 4 విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది
అన్య భాషలతో మాట్లాడసాగేవి. అయితే అక్కడ బయట ఆ కాలంలో అనేక దేశముల నుండి వచ్చిన ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నారు. సమకూడి ఉన్నప్పుడు ఈ అపోస్తలులు వారి వారి భాషల్లో, గ్రీకు దేశ భాష, అరబిక్ భాష, వారు ఏ ఏ దేశాల నుంచి అయితే ఉన్నారో వారి భాషల్లో వీరు మాట్లాడట చూసి అందరూ కూడా విభ్రాంతి నొందారు, ఆశ్చర్యపోయాడు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, అరో వీళ్ళేదో పొద్దునే వీళ్ళు మరి మద్యము సేవించినట్టున్నారు, పొద్దున్నే లేచి వీళ్ళు మద్యాన్ని సేవించి ఏదో భాషల్లో మీరు మాట్లాడుతున్నారు అని వాళ్ళు అనుకున్నారు. అయితే 14వ వచనములో, అయితే పేతురు ఆ 12 మంది లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా, నేను యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాట వినిడి. మీరు ఊహించినట్లు మీరు మతులు కారు. ప్రొద్దుబడిచి జామైనా కాలేదని యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన ఆ యొక్క ప్రవచనాన్ని ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఏంటంటే 17వ అధ్యాయంలో వచనంలో, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. చూడండి, ఇక్కడ స్టార్ట్ అయింది. అన్య జనులు అందరూ కూడా సువార్తని వీళ్ళ ఆత్మతో నింపబడిన వారే మరి వీరు ప్రవచించడం ద్వారా వేరే దేశస్థులు, యూదులు కాని వారు కూడా దేవుని యొక్క సువార్తని వారు వినుట ప్రారంభమైందనమాట. తర్వాత వాళ్ళు అపోస్తలులుగా సిద్ధపడ్డారు. మనకి ఇదే 2వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే, వీరు మరి అక్కడ క్రైస్తవులుగా మరి అనేక మంది రక్షింపబడ్డారు, దేవుని మందిరంలో చేర్చబడ్డారు. అక్కడ మనకి 42వ వచనంలో ఆ యొక్క క్రైస్తవులందరూ కూడా ఎవరైతే మరి రక్షింపబడి బాప్తిజం పొందారో వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. ఇక్కడ ప్రారంభమైంది. అయితే కొన్ని దినాలైన తర్వాత 13వ అధ్యాయంకి వచ్చేసరికి వారు ఎక్కడెక్కడైతే యూదులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా ఈ అపోస్తలులు వెళ్ళడము ప్రారంభించారు. కొంతమంది అంగీకరించారు, కొంతమంది ఆ యొక్క యూదులే వ్యతిరేకించి వాళ్ళు ఆ ప్రాంతాల నుండి వెళ్ళిపోవాలి అని 13వ అధ్యాయంలో వాళ్ళు మొట్టమొదటిగా కుప్రకు వెళ్తారు, దాని తర్వాత పెర్గేకి వెళ్తారు, దాని తర్వాత వారు అంత్యోక్యకు అనుకుంటా అక్కడికి వెళ్ళినప్పుడు వారిని అక్కడ నుండి వెళ్ళిపోమంటారు. అయితే వీరు తర్వాత చెదిరిపోతూ వచ్చారు. లోకమంతా వాళ్ళు అపోస్తలులు చెదిరిపోయారు. పౌలైతే ఐరోపా కాండం మొత్తం అన్ని దేశాలకి ఆయన తిరుగుతూ వెళ్ళాడు. పేతురు కూడా ఆ యొక్క అటు సైడే వెళ్ళాడు. అలాగా తక్కిన అపోస్తలులు అందరూ కూడా ఆయా దేశాలకు వాళ్ళు వెళ్ళిపోతూ వచ్చారు. అయితే ఈ క్రమంలో ఒక అపోస్తలుడు మన భారతదేశానికి వచ్చాడు. ఎవరండి ఆయన? తెలుసా? మన భారతదేశానికి తోమా మన భారతదేశానికి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? ప్రారంభంలోనే, మొదటి శతాబ్దము 52వ సంవత్సరంలోనే తోమా కేరళ రాష్ట్రానికి ఆయన వచ్చాడు. ఆయన తోమా మొట్టమొదటిగా ఆ యొక్క సిరియా ఆ ప్రాంతాల్లో ఆయన కొంతకాలం ఉండి దాని తర్వాత అక్కడ నుండి కేరళకు వచ్చాడు. కేరళకి ఎందుకు వచ్చాడు అంటే మనకు తెలియదు, దేవుడు మాట్లాడి పంపించిండొచ్చు. అయితే కేరళలో కొంత ఈ సమయం బైబిల్లో నుండి కొంత మనం బయటికి వెళ్ళినప్పటికీ మన భారతదేశంలో మరి అపోస్తలులలో ఒకడైన, దేవుని శిష్యుల్లో ఒకడైన తోమా మరి వచ్చి ఇక్కడ ఏం చేశాడు అనే విషయాలని కొంత మనం బైబిల్ గ్రంథంలో అన్నీ లేవు. అయితే మనకి ఉన్న ఆధారాల ప్రకారము మరి అక్కడున్న కేరళలో ఇప్పటికి కూడా ఆధారాలు ఉన్నాయి. ఆ ప్రకారము అక్కడ ఏం జరిగింది అనే విషయాలు కొంత మనము ఈ సమయంలో మనం చూసుకొని మనం ముగించుకుందాం. అయితే భారతదేశానికి ముందు
వర్తకులు వచ్చేవారు వ్యాపారం చేయటం. మరి భారతదేశంలో ఏం దొరుకుతుందండి? స్పైసెస్ అంటారు. స్పైసెస్ అంటే ఇవన్నీ పసుపు, ఇవన్నీ మసాలాకి సంబంధించిన అన్నీ కూడా ఈడ దొరికేటివి, ఈడ పండేటివి. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ సిరియా నుండి, ఆ యొక్క మిడిల్ ఈస్ట్ నుండి వీళ్ళంతా కూడా సముద్రంలో ప్రయాణం చేసి వాళ్ళు వచ్చి ఈ వ్యాపారం చేసుకునేవాళ్ళు. ఇక్కడ నుండి ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకొని ఆ దేశానికి వాళ్ళు వెళ్తూ వచ్చారు. అయితే ఆ క్రమంలో అపోస్తులైన తోమా ఎక్కడికి వచ్చాడు అంటే క్రాంగనూర్ అనే ఒక పట్టణానికి. ఇప్పుడు ఆ పేరు వేరేగా మారి ఉండొచ్చు. ఆ యొక్క కేరళలో క్రాంగనూర్ అనే ఆ యొక్క అక్కడ ఓడరేవు ఉంది. ఓడరేవుకి అక్కడ దిగాడు ఆయన. దిగి ఆయన అక్కడ నుండి సువార్తని ప్రకటించుట ఆయన ప్రారంభించాడు. ఆ కాలంలో ఎప్పుడండి? మొదటి శతాబ్దం 52వ సంవత్సరంలో. ఇప్పుడు ఉన్నట్టుగా ఏదో పెద్ద పెద్ద షిప్పులు, ఓడలు ఏం లేవు. అవన్నీ వాళ్ళు ఏదో చిన్నపాటి తెరలు కట్టుకొని, ఓడలు కట్టుకొని ఆ వర్తకులతో పాటు ఈయన కూడా కేరళకి వచ్చాడు. వచ్చి ఆయన కేరళలో మరి సువార్తని ప్రకటించుట ప్రారంభించాడు. అయితే తోమా గురించి బైబిల్ గ్రంథంలో 2-3 సందర్భాల్లో ఆయన గురించి ప్రస్తావింపబడింది. అయితే అది క్లుప్తంగా మనం చూస్తాం. యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 11:16వ వచనం. అందుకు దిదుమ అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెలుదమని తన తోడి శిష్యులతో చెప్పాను. ఈ సందర్భం ఏంటి అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు లాజరు ఉన్నాడు కదా, లాజరు చనిపోయి ఆ యొక్క గ్రామానికి బేతనియాకి వెళ్ళాలి అని ప్రభు అయిన యేసుక్రీస్తు ఆలోచన చేస్తున్నప్పుడు, అయితే అదే సమయంలో 8వ వచనంలో చూడండి, అక్కడ కొంత అలజడి రేగుతా ఉంది. ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్ళతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెలుదువా అని ఆయనను అడిగిరి. అయితే శిష్యులు అట్లా అడుగుతూ వచ్చారు. బేతనియాకి పోవాలి అంటే, అయ్యో ప్రభువా, ఇప్పుడే కదా ఆ ప్రాంతంలో యూదులు మరి నిన్ను కొట్టాలని, మరి రాళ్ళతో కొట్టాలని వాళ్ళు ప్రయత్నం చేశారు కదా, మళ్ళీ తిరిగి అక్కడికే వెళ్తావా అన్నప్పుడు తోమా ఏమంటున్నాడంటే, మనం వెళ్దాం ప్రభువా, కావాలంటే నీతో పాటు నేను కూడా చనిపోతాను అనే మాటని ఆయన చెప్పగలిగాడు అనమాట. తర్వాత యోహాను సువార్త 14వ అధ్యాయంలో 5వ వచనం. యోహాను సువార్త 14:5వ వచనం. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాలేడు. కాబట్టి తోమా అడిగిన ప్రశ్నకి ఈ యొక్క మరి ఎంతో ఫేమస్ వాక్యం ఇది. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడు అనే మాట ప్రభు పలుకుతూ వచ్చాడు. తర్వాత యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనందరికీ కూడా తెలిసిండేది, తోమా ఆయనకి ఇంకో పేరేంటి? దిదుమ, ఇంకోటి డౌటింగ్ థామస్ అంటారు, అనుమానపు తోమా. ఆయన శిష్యులు చెప్పారు, ఆయన తోమా శిష్యులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడు? సిలువ వేయబడిన తర్వాత. అప్పుడు తోమా అప్పుడు లేడు. అయితే తోమాకి చెప్పినప్పుడు ఆయన నమ్మడాలన్నమాట. ఆయన ఏమంటాడు? 24 నుంచి చదువుదాం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూస్తామని అతనితో చెప్పగా, అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి
నా చేయి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. తర్వాత 26వ వచనంలో 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానం కలుగును గాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. మై లార్డ్ మై గాడ్. నా ప్రభువా నా దేవా. అప్పుడు తోమా ఈ మాట పలికాడు. తోమా ఎక్కడెక్కడైతే ఆయన పరిచర్య చేశాడో, ఎక్కడెక్కడైతే ఆయన సంఘాలను ప్రారంభించాడో అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే, నా ప్రభువా నా దేవా, మై లార్డ్ మై గాడ్ అనే ఈ యొక్క వచనము అక్కడంతా కూడా రాయబడి ఉంది. ఈ తోమా కేరళ రాష్ట్రానికి మరి మొదటి శతాబ్దంలోనే 52వ సంవత్సరంలో ఆయన కేరళ ప్రాంతంలో క్రాంగనూర్ అనే ఆ యొక్క ప్రాంతానికి మొట్టమొదటిగా ఆయన వచ్చాడు. అక్కడికి వచ్చి ఆయన సువార్తని ప్రకటించాడు. మొట్టమొదట ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళాడు? యూదుల దగ్గరికి వెళ్ళాడు. కొంతమంది యూదులు కేరళలో ఇప్పటికీ ఉన్నారు. మీరు కొచ్చి ఆ ప్రాంతానికి వెళ్తే సినగాగు, అక్కడ ఒక సినగాగు ఉంది, అంటే సమాజ మందిరం. ఇప్పటికి కూడా సమాజ మందిరం ఒకటి అక్కడ ఉందన్నమాట. ఒక వీధంతా కూడా దాన్ని ఏమంటారంటే జ్యూవిష్ స్ట్రీట్, అంటే జ్యూస్ ఉంటారు అక్కడ, యూదులు ఉంటారు. ఆ యొక్క ఏరియా ఒకటి ఉంటుంది అన్నమాట. అయితే తోమా మొట్టమొదటిగా యూదుల దగ్గరికి వచ్చాడు, వారికి సువార్తను ప్రకటించాడు. ఎక్కడైతే అక్కడ కొంతమంది అంగీకరించి అక్కడ కొంతమంది సమకూర్చబడినప్పుడు ఆయన ఏం చేసేవాడంటే ఒక చెక్క సిలువ తీసుకొని దాన్ని ఫస్ట్ అక్కడ నిలబెట్టేవాడు అనమాట. చిన్న దిమ్మి కట్టి ఆ చెక్క సిలువని నిలవబెట్టి అక్కడ వాళ్ళు కూడుకొని ప్రార్థించేవారు. ఆ సిలువ పైన మై లార్డ్ మై గాడ్, నా దేవా నా ప్రభువా నా దేవా అని దానిపైన రాసేవాడు. అక్కడ మరి సంఘము ప్రారంభమయ్యేదన్నమాట. అలాగా కేరళ రాష్ట్రంలో దాదాపు 7 సంఘాలు, 7.5 అంటారు, ఒకటి సగంలో కట్టి ఆపేశాడు. 7 సంఘాలని తోమా ప్రారంభించాడు. అవన్నీ ప్రారంభించినప్పుడు చిన్న చిన్న పాకలు, చిన్న గుడారాల్లాగా ఎక్కడైతే ఆయన కొంతమంది కూడుకుంటారో అక్కడ ఒక సిలువని స్థాపించడం, అక్కడ విశ్వాసులు వచ్చి అక్కడ ప్రార్థన చేసుకోవడం, తర్వాత అదే ఒక చిన్న షెడ్ లాగా అట్లా ఏర్పాటు అయిందనమాట. ఆయన ఎక్కడెక్కడ స్థాపించాడు అంటే, ఫస్ట్ ఆయన కొడంగలూర్ అనే ఊర్లో, తర్వాత కొల్లములో, నిరణంలో, నీలక్కల్లో, తర్వాత కొక్కమంగళం, పరావూర్, పలయూర్, ఈ 7 ప్రాంతాల్లో ఆయన సంఘాలను స్థాపించాడు. ఇప్పుడు వెళ్ళి మనం చూసామనుకో, ఇప్పటికే ఉన్నాయి. ఇప్పుడు అవి చిన్న చిన్న పాకల్లాగా లేవు, కానీ పెద్ద పెద్ద కట్టడాలుగా అవి మార్చబడ్డాయి. అంటే తోమా ఎప్పుడైతే సువార్తని ప్రకటించి అప్పుడు ఎవరైతే విశ్వాసులు ఉన్నారో వారి తర్వాత వచ్చిన వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? ఆ యొక్క మందిరాలని చిన్నగా కట్టడం, మళ్ళీ దాన్ని కొట్టేసి మళ్ళీ పెద్దగా కట్టడం, అలాగా ఇప్పుడు పోయి చూసినట్టయితే పెద్ద పెద్ద కట్టడాలుగా అవి ఉన్నాయి. అక్కడ కూడా వెళ్ళి ఒకసారి ఈ 7 మందిరాలని చూడాలి అని అనుకున్నాము, కానీ వెళ్ళడానికి టైం సరిపోలేదు. అక్కడికి వెళ్ళడానికి కూడా చాలా ఖర్చు అవుతుంది, సమయం కూడా చాలా. ఆ 7 ప్రాంతాల్లో కూడా 7 మందిరాలు ఉన్నాయి. ఎవరన్నా కానీ వెళ్ళి విజిట్ చేయొచ్చు. అక్కడ ఆయనకు సంబంధించిన మరి ఏదో గుర్తులు అవన్నీ కూడా ఆ మందిరాల్లో పెట్టబడ్డాయి అన్నమాట. కాబట్టి తోమా ఆ యొక్క సువార్తని ప్రకటిస్తూ వచ్చాడు. అయితే ఒక ప్రాంతంలో, ఇప్పుడు చదివిన ఆ ప్రాంతంలో నిరణం అనే ఒక ప్రాంతంలో
ఆయన అక్కడ ఒక గ్రామం దగ్గర సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే కేరళలో మనకు తెలుసు బ్రాహ్మిన్స్ ఎక్కువ ఉంటారు. అక్కడ కేరళలో బ్రాహ్మిన్స్ ఎక్కువ ఉంటారు. వాళ్ళకు కూడా ప్రకటించాడు. అయితే ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చెరువులో మరి బ్రాహ్మిన్స్ ఏం చేస్తున్నారంటే సూర్య నమస్కారం చేస్తారు కదా, నీళ్ళని ఏం చేస్తారు, ఎత్తి పైకి వాళ్ళు చల్లుతూ ఉన్నారనమాట. అయితే ఆయన సువార్తను ప్రకటించుకుంటూ అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు పైకి నీళ్ళని వేస్తున్నారు. అవి దేవుడు పైన కింద పడిపోతాయి మళ్ళీ అవి, కానీ దేవుడికని వేస్తున్నారు కానీ అవి కొంత పైకి వెళ్ళి పడిపోతున్నాయి అన్నమాట. అయితే ఈయన అడిగాడు వాళ్ళని, మరి నిజంగా మీరు దేవునికి నీళ్లు పైకి వేస్తున్నారు, మన ఆయన తీసుకోవట్లేదే అని ఆయన అడిగినప్పుడు వాళ్ళు ఎంతగానో కోపగించారు, ఆగ్రహం చెందారు, ఆయన్ని సవాల్ చేశారు తోమాని. తోమా ఏమన్నాడంటే, నేను నా దేవునికి నేను నీళ్ళు వేస్తాను, పైకి నేను వేస్తాను, అప్పుడు ఏం జరుగుతుందో చూడండి అన్నప్పుడు అక్కడ ఏం జరిగింది అంటే ఈయన కూడా నీళ్ళు ఎత్తుకొని పైకి లేసి అవి వెళ్ళి అక్కడ ఆగిపోయినాయి. అవి వెళ్ళి మధ్య ఆకాశంలో ఆగిపోయి ఇప్పటికి కూడా వాళ్ళు దాన్ని చిత్రీకరించి ఒక లేక్ లాగా ఆ చర్చి వెనకాల వాళ్ళు ఇప్పటికే ఉన్నాయి. ఇప్పటికీ వాళ్ళ బొమ్మల ద్వారా అక్కడ పెట్టి ఇప్పటికీ నీళ్లు మధ్య ఆకాశంలో ఆగిపోయాయి. కింద నుండి పైకి లేస్తాయి కదా, అక్కడ కింద నీళ్లు మనం లేచినప్పుడు కింద ఈ హోల్స్ లాగా పడింది, నీళ్ళేమో పైన ఆకాశంలో ఆగిపోయి కొంత సమయానికి పడ్డాయి. వాళ్ళు అప్పుడు ఆశ్చర్యపోయి ఈయన ప్రకటించే దేవుడు నిజమైన దేవుడే అని చెప్పి వాళ్ళు అప్పుడు మారు మనసు పొంది వాళ్ళు రక్షణ పొందారు. ఇప్పటికి కూడా మీరు కొట్టండి, గూగుల్లో కొట్టినా కానీ నీళ్ళు ఆకాశంలోకి పైకి వేసినప్పుడు అవి అక్కడ ఆగిపోయాయి అనేది మనకి గూగుల్లో కూడా వస్తుంది అన్నమాట. అలాగా ఆయన అనేక మరి సూచక్రియలు చేశాడు. ఇక్కడ అనేక మంది ఆయన సువార్తని ప్రకటించినప్పుడు అంగీకరించారు, అనేక మంది అంగీకరించాడు. ఇంకో చోట ఆయన చెప్పాను కదా, ఇంకో చోట ఇంకొక సంఘము చర్చు ఎక్కడంటే మనకి శబరిమల ఉంది కదా, దాని పక్కన పంబా రివర్ అనుకుంటుంది. పంబా రివరు అది అడవి, దాంట్లో అడవి. ఈయన నీలక్కల్ అనే ఒక చిన్న ఊరది. అక్కడ ఆ కాలంలోనే, ఇప్పుడే ఎవరు అక్కడికి పోలేరు, ఎందుకంటే అక్కడ ఏనుగులు, సింహాలు, పులులు తిరుగుతూ ఉంటాయి. ఆయన ఆ సమయంలోనే ఆ యొక్క పంబా రివర్లో ఆయన పడవేసుకొచ్చాడా, నడుచుకొని వచ్చాడా మనకి ఏమీ తెలియదు. కానీ అక్కడికి ఇప్పుడు ఒక సంఘం ఉంది, ఇప్పుడు ఒక ఎక్యుమెనికల్ చర్చ్ అని, అంటే ఏ డినామినేషన్ అయినా వాళ్ళైనా రావచ్చు అక్కడికి. అక్కడికి అసలు పోవడానికే భయపడతారు, ఎందుకంటే మెయిన్ రోడ్ నుండి ఒక దారి ఉంటుంది, ఆ దారి అడవిలో అనమాట, ఒక 6 కిలోమీటర్లు. అక్కడ అక్కడ చర్చ్ ఏమో పెద్దది, పక్కన ఉండడానికి కూడా పెద్ద క్వార్టర్స్ ఉన్నాయి, కానీ ఎవరు ఉండరు అక్కడ. సండే రోజు వస్తారంట, సండే సర్వీస్ జరుగుతుంది, వెళ్ళిపోతారు, డోర్ లాక్ కూడా చేయరు, డోరు గెడేసిపోతారు. మధ్యలో ఎవరన్నా వచ్చిన వాళ్ళు ప్రేయర్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అయితే అక్కడ ఆ రోడ్లో పోతుండగా మనకి ఏం కనపడతాయి అంటే, వెళ్ళిన వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఏనుగు పేడ ఉంటుంది కదా, అది బడి ఉంటుంది అంటాడు. అంటే అక్కడ ఆ రోడ్లో ఏనుగులు తిరుగుతూ ఉంటాయి. ఆ చర్చ్ దగ్గర కూడా మనకి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువసేపు కూడా ఒక ఆయన చెప్పాడు, అక్కడ ప్రార్థన చేస్తే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఒక రోజు అక్కడికి వెళ్ళి నేను ప్రార్థన చేసుకొని వచ్చాను, నేను చాలా బలపడ్డాను అని కూడా చెప్పాడు. అయితే అక్కడ ఎక్కువసేపు ఉండలేరు. ఎవరన్నా మనం గ్రూప్గా వెళ్ళినప్పుడు, సండే పూట మనం వెళ్ళినప్పుడు అందరూ ఉంటారు కాబట్టి ఉండొచ్చు. ఒకరే వెళ్ళారనుకోండి, మనకి అక్కడ మరి ఎక్కడి నుండి ఏ జంతువు వస్తుందో మనకి. అటువంటి ప్రాంతాల్లో కూడా ఆయన ఏం చేశాడంటే సువార్తని ప్రకటించాడు. అక్కడ చెక్కబడి ఉందన్నమాట, ఆయన శిలువ అక్కడ కూడా ఉంది. అక్కడ ఏంది అంటే ఆయన ఆరాధిస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు ఏనుగులు, సింహాలు వచ్చి అక్కడ మోకరించినట్టుగా బొమ్మలు ఉన్నాయి. అక్కడ ఏనుగులు, సింహాలు వచ్చి ఈయన ప్రార్థిస్తున్నప్పుడు ఆ కాలంలో అక్కడ వచ్చి అవి కూడా ప్రార్థనలో
కూర్చున్నట్టుగా ఆ చెక్కడాలు అవన్నీ కూడా ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా చూద్దాము అని అనుకున్నాం, కానీ వీలు కాలేదు. అయితే ఆ నీలక్కల్ అది శబరిమల దగ్గరే, అది 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 ఆ కొండకు అటు సైడ్ ఉంటుంది, ఇది అడవిలో ఇటు సైడ్ ఉంటుంది అన్నమాట. ఆ ప్రాంతానికి కూడా చాలామంది క్రైస్తవులు పోతారు, వెళ్ళి చాలామంది కూడా అవన్నీ కూడా చూపించారనమాట. ఆ రాత్రిపూట ఏనుగులు కూడా తిరుగుతూ ఉంటాయి. అయితే తోమ, ఇటువంటి అపోస్తులైన తోమ భారతదేశానికి వచ్చి ఆయన సువార్తని ప్రకటించి దాదాపు 7 సంఘాలని ఆయన స్థాపిస్తూ వచ్చాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మనము చూడండి, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 52వ సంవత్సరం ఎక్కడ? 2026, అంటే 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చాడు. ఇప్పటికీ కూడా తోమాకి సంబంధించిన క్రైస్తవులు ఇప్పటికీ మార్తోమా చర్చెస్ అని కొన్ని ఉంటాయి. అంటే వాళ్ళు తోమా ప్రకటించినప్పుడు రక్షింపబడిన విశ్వాసుల యొక్క తరతరాలు వచ్చిండే ఆ విశ్వాసులు అనమాట. వాళ్ళు ఈ 2000 సంవత్సరాలు వాళ్ళు కాపాడుకుంటూ ఇప్పటికి కూడా. తోమా తర్వాత తమిళనాడు నుండి ప్రస్తుతం ఉన్న చెన్నై మైలాపూర్లో ఆయన మరి హతసాక్షిగా ఆయన అక్కడ ఇప్పటికీ చెన్నైలో ఒక కొండ ఉంటుంది, సెంట్ థామస్ మౌంటైన్ మైలాపూర్లో. అక్కడ ఆయన అక్కడ కూడా సువార్త ప్రకటించాడు. ఆ కోరమండల్ ఏరియా అంతా కూడా ప్రకటించి అక్కడ అనేక మంది విశ్వసిస్తున్నారు అని చూసి కొంతమంది ఏం చేశారంటే ఇట్లాగైతే కాదని చెప్పి ఆయన ప్రార్థిస్తుండగా 72వ సంవత్సరంలో 52వ సంవత్సరంలో వచ్చాడు. 82 అనుకోండి, 30 సంవత్సరాలు ఉన్నాడు ఇక్కడ. 82, 72 అప్పుడు ఆయన హతసాక్షిగా ఆ యొక్క చెన్నై మైలాపూర్, అది ఒక చిన్న కొండలా ఉంటుంది, అక్కడ ఆడ ప్రార్థిస్తుండగా అతన్ని బల్లెపోటుతో ఆయన పొడవబడ్డాడు. ఆయన అక్కడ చనిపోయాడు అనమాట. అయితే 2000 సంవత్సరాలు మరి ఆ యొక్క సాక్ష్యాలన్నీ కూడా ఇప్పటికీ కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో ఎన్నో మార్పులు జరిగాయి. ముందు ప్రధానముగా మరి ప్రజలందరూ కూడా ఏం చేసి బతికేవాళ్ళు? వ్యవసాయం చేసేవాళ్ళు. వ్యవసాయమే దాదాపు 18వ శతాబ్దం వరకు కూడా అందరూ కూడా వ్యవసాయము, లేదంటే మాన్యువల్ లేబరు, ఈ పనులు చేసుకొని బతికేవాళ్ళు అనమాట. అయితే తర్వాత 18వ శతాబ్దంలో ఈ యొక్క ఆధునిక ఈ మెషినరీస్ ఇవన్నీ కూడా కనుక్కొని ఈ 21వ శతాబ్దానికి వచ్చేసరికి ఈ టెక్నాలజీ అంతా వచ్చేసి ఇప్పుడు మరి జీవించడం అనేది కొంత సులభం అయిపోయింది. ముందు కాలంలో ఇట్లా కాదు. ముందు కాలంలో కఠినమైన మాన్యువల్ పని చేయాలి, కఠినంగా ఉంటుంది. వ్యవసాయం చేయాలి, వ్యవసాయం చేసి మరి సంపాదించుకోవాలి. అయితే ఇప్పుడు అన్నీ కూడా పరిస్థితులు మారాయి. అయితే ముందున్న ఆత్మీయతకి ఇప్పుడున్న ఆత్మీయత కూడా మారిపోయింది. ముందు ఎలాగ ఉన్నారు, ఇప్పుడు ఎలాగ ఉన్నారో మనం చూసినట్టయితే మనుషులు మారిపోయారు, పరిస్థితులు మారిపోయినాయి, చుట్టుపక్కల ఉన్న వాతావరణము మారిపోయింది, మనుషులు మారిపోయారు, కానీ దేవుని వాక్యం మాత్రము అలానే ఉంది అనడానికి ఎటువంటి డౌటు లేదు. దేవుని వాక్యము ముందు ఎంత బలముగా ఉందో ఇప్పుడు కూడా అంతే బలముగా దేవుని వాక్యము ఇప్పటికి కూడా ఉంది. అయితే మనుషులే మారిపోతూ ఉన్నారు, మనుషులే మారిపోయారు అని మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రధానముగా ఇందాక మనం చదువుకున్నాం అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో ఆయన ఏదైతే పౌలు చెప్తూ వచ్చాడో 38వ వచనం, కాబట్టి సహోదరులారా మీకు ఈయన అంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదనియు మీరు మోషే ధర్మశాస్త్రం వల్ల ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించి ప్రతివాడను ఈయన వలనే నీతిమంతుడిగా తీర్చబడుననియు మీకు తెలియనుగాక. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుయే రక్షకుడు. ఆయన కృప ద్వారానే ధర్మశాస్త్రంలో ఏదైతే మనము మరి యూదులు చేయలేకపోయారో, ఏ ఒక్కరు కూడా పాటించలేకపోయారో, ఆ ధర్మశాస్త్ర విషయంలో ఈయనందు విశ్వాసం ఉంచుట ద్వారా మీరు నీతిమంతుడిగా తీర్చబడుననియు మీకు
తెలియనుగాక అనే మాటని ఇక్కడ మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి ఇంకా మనలో డౌట్స్ ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు, కానీ ప్రభువైన యేసుక్రీస్తుయే ఆయన దేవుడు, నిజమైన రక్షకుడు అని మనం గ్రహించుకోవాలి. ఇంకా మనలో ఎవరన్నా వింటున్నవారు కానీ, ఆన్లైన్లో ఉన్నవారు కానీ, ఇంకా రక్షింపబడిన వారు ఎవరన్నా ఉంటే ఎటువంటి డౌట్ అవసరం లేదు. ఈయనే రక్షకుడని మరి దాదాపు 2000 సంవత్సరములు ముందే మరి నిరూపింపబడింది, మరి స్థాపింపబడింది. మరి ఇప్పుడు వరకు కూడా మరి ఆ యొక్క సత్యం అనేది కొనసాగుతూ ఉంది. అయితే ఈ ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి రాబోతున్నాడు. 2000 సంవత్సరాల క్రితము వచ్చి వెళ్ళిపోయాడు ఆయన. అప్పటికే యుగాల అంతమందు ఆయన వచ్చాడు. ఇప్పటికి యుగాల అంతము నుండి 2000 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ ఆయన తిరిగి రానయ్యున్నాడు అనేది కూడా సత్యమే, అది కూడా సత్యమే. కాబట్టి ఆయన తిరిగి రానయ్యున్నాడు కాబట్టి మరి రక్షింపబడిన మనము మరి ఆయన రాకడ కొరకే మనము సిద్ధపడి ఉండాలి. మీకు తెలుసో లేదో, 2000 సంవత్సరంలో అంటే 20వ శతాబ్దము ముగింపులో కొన్ని చర్చిల్లో ఏమనుకున్నారంటే ఈ 2000 సంవత్సరం 12 గంటలకి ప్రభు వచ్చేస్తాడు అని చాలామంది అడవుల్లోకి అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు ప్రభు రాకడ గురించి అంతగా వాళ్ళు ఎదురు చూస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం ఉన్న కాలంలో మనం చూసినట్టయితే మరి ప్రభు యొక్క రాకడ గురించి కాదు కదా, అసలు ప్రభు గురించి ఎవరు ఆలోచించే పరిస్థితుల్లో లేరు. అయితే మనము అట్లా ఉండకూడదు. ప్రభు ఎప్పుడొచ్చినా మరి సిద్ధపడి ఉండేవారిగా, సంఘము సిద్ధపడి ఉండలాగున మనం ప్రతినిత్యం మనల్ని మనం కాపాడుకుంటూ ప్రార్థనలో మరి ప్రభువుతో మనకున్న ఆ యొక్క సంబంధాన్ని ప్రతి నిత్యం ప్రతిరోజు ఆయనతో మనం ఆ సంబంధాన్ని కలిగి ఉండలాగున మనం అందరం కూడా జీవించవలసిన వారమై ఉన్నాం. అయితే ప్రారంభంలో ఒక 5 నిమిషాల్లో ముగిచ్చేస్తాను. ప్రారంభంలో తోమా ఈ అపోస్తలులు ప్రపంచవ్యాప్తం ఈ సువార్తను తీసుకెళ్ళిపోయారు. మన భారతదేశానికే వచ్చింది, ఇంక వేరే ప్రాంతాలకు కూడా ఈ సువార్త అనేది వెళ్ళిపోయిన తర్వాత మరి చాలా వ్యతిరేకత వచ్చింది. మొదటి 350 సంవత్సరాలు రోమన్ సామ్రాజ్యంలో మొదటి శతాబ్దం నుండి 3వ శతాబ్దం వరకు 4వ శతాబ్దం వరకు కూడా సువార్తకి ఎంతో ఆటంకము, ఎంతో హింసించారు, ఎంతోమంది హతసాక్షులుగా మార్చబడ్డారు. అయితే ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు మర్చిపోయానబ్బా, ఆయన మనవడు కాన్స్టంటైన్ అని ఒక రాజు. ఈ రాజు యొక్క తాత, ఆయన పేరు మర్చిపోయా, ఆయన ఏం చేశాడంటే క్రైస్తవులందరినీ కూడా తగలబెట్టేశాడు. ఒక పట్టణాన్ని మొత్తం, ఆయన పేరు గుర్తురావట్లేదు, తగలబెట్టేశాడు. తర్వాత అందరూ కూడా భయపడిపోయారు. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆ రాజు యొక్క మనవడు కాన్స్టంటైన్, ఆయన్ని ఏం చేశాడంటే ప్రభు దర్శించి ఆయన్ని రక్షించాడు. ఆయన రక్షించిన తర్వాత ఆయన ఏం చేశాడు అంటే క్రైస్తవ్యాన్ని అఫీషియల్ రిలీజియన్గా, అఫీషియల్గా ప్రపంచవ్యాప్తం అందరూ కూడా గుర్తించే విధంగా ఆయన ఏం చేశాడు, ఒక ఆర్డర్ని పాస్ చేశాడు ఆయన. అప్పుడు నుండి ఈ యొక్క మరి ఆ పర్సిక్యూషను, హింసింపబడుట అనేది తగ్గినప్పటి నుండి ఏం జరుగుతూ వచ్చిందంటే అప్పుడు వాళ్ళు కొంచెం ఫ్రీగా మరి బాప్టిజం అంటే ఏంటి, త్రిత్వం అంటే ఏంటి, ఇవన్నీ కూడా క్రైస్తవులు వారు ఈ డిస్కషన్స్ ద్వారా ఈ ఒక్కొక్క దాన్ని అంతా కూడా వాళ్ళు అర్థం చేసుకుంటూ కొన్ని వాళ్ళు నిర్ధారించుకుంటూ వాళ్ళు తర్వాత ఇంతవరకు కూడా ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. కాబట్టి దేవుడు అప్పుడు పనిచేస్తున్నాడు, ఇప్పుడు కూడా ఆయన ప్రతి మరి సంఘంలోనూ ఈ కాలంలోనూ, కాలం మారిపోయింది, మనుషులు మారిపోయారు, కానీ దేవుడు మాత్రం మారలేదు. ఇంకా అప్పుడు పనిచేస్తూనే ఉన్నాడు, ఇప్పుడు కూడా పనిచేస్తూనే ఉన్నాడు. అనేక మంది ఇప్పుడు రక్షింపబడతా ఉన్నారు. అయితే రక్షింపబడిన మనము మరి జాగ్రత్తగా ఉండవలసిన వారముగా మరి తిరిగి
మరి మనము వెళ్ళవలసిన గమ్యస్థానం మరి ఏదో అనేది మనం గుర్తించేవారిగా ఉండవలసిందిగా మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన దేవా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, వందనాలు తండ్రి. ఇంతవరకు మాకునైనా తండ్రి మీరు తోడుగా ఉండి మీ యొక్క పరిశుద్ధ లేఖనం భాగముల ద్వారా మాతోనైనా మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి కూడా ఎంతో వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఆయన తండ్రి ప్రభువా, మరి అపోస్తల కార్యములు 13వ అధ్యాయములో ఆయన ప్రభువా ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడని ఆ యూదులకి ప్రభువా మరి పౌలు మరి బోధిస్తూ వచ్చాడు. ఏదైతే ధర్మశాస్త్రము ద్వారా వారు నెరవేర్చలేకపోయారో అది ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వారు నమ్మటం వలన వారు నీతిమంతులుగా మార్చబడి ఉన్నారు అనే ఆ యొక్క రక్షణ సువార్తని అక్కడ తెలియజేయబడుతూ వచ్చింది. ఎంతోమంది విశ్వసించారు, కొంతమంది తృణీకరించడం ద్వారా అన్ని జనులకునైనా ఈ యొక్క సువార్తని ప్రభువా మరి ప్రకటించుటకు అపోస్తలులు ప్రభువు చేత మరి ఆజ్ఞాపింపబడి వారు ఆయా దేశాలకి వారు చెదిరిపోతూ వచ్చారు. మరి మేము కూడా ఇక అన్ని దేశంలో ఉన్న మమ్మల్ని కూడా ఈ యొక్క సువార్త ద్వారా మీరు దర్శించారు. మరి అపోస్తలైన తోమ మరి మొదటి శతాబ్దంలోనే 52వ సంవత్సరంలోనే ఆయన మరి భారతదేశంలో కేరళ, తమిళనాడు ప్రాంతాలకు వచ్చి సువార్తని ప్రకటిస్తూ వచ్చాడు. మరి ఎన్నో సంఘాలని స్థాపిస్తూ వచ్చాడు. అందుని బట్టి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి మేము 2026వ సంవత్సరంలో ఉంటున్న ప్రభువా, మేము కూడా ఆయన తండ్రి మరి తిరిగి మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకున్నట్టుకు, తిరిగి మేము ఆయన తండ్రి మీ వైపు చూచుటకు, మా యొక్క రక్షణని నిర్ధారించుకొని కాపాడి తుదమట్టుకు కూడా కాపాడుకొని జీవించే వారిగా ప్రభువా మాకు సహాయపడుతూ రావాల్సిందిగా అడుగుతున్నాం. మరి ఇంకా ఎవరైనా రక్షింపబడని వారు మరి వింటున్న వారు ప్రభువా వారిని దర్శించండి. ఆయన ప్రభువుని వారు అడిగితే దేవుడు ప్రభు తప్పక స్పందించే దేవుడు. ఏ ఒక్కరిని కూడా తన ఎద్దకు వచ్చే వారిని ఆయన ఎంత మాత్రమే కూడా తోసివేయడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రభు నిజంగా మిమ్మల్ని దర్శించి మిమ్మల్ని రక్షించును గాక అని ప్రార్థిస్తున్నాం. ప్రభువా కనికరించండి. ఈ దినమంతట్లో కూడా ప్రభువా మాకు తోడుగా ఉన్నారు. ప్రతి కోరికలో మాకు సహాయపడుతూ వచ్చినందుకు కూడా ఎంతో వందనములు. కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని కూడా తండ్రి జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి. ప్రభువా ప్రతి అవసరత అక్కర మీరు తీర్చండి, ఆయన కనికరించండి. మా బ్రదర్ రాజు కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి, రమణన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన అలాగే తక్కిన కుటుంబాలను కూడా ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యం విషయంలో ప్రతి అవసరత అక్కర మరి కుటుంబ పరిస్థితుల్లో సమాధానము మరి జరగవలసిన కార్యముల్లో, వివాహాల విషయాల్లో, చదువుల విషయంలో, పిల్లల విషయంలో, అన్ని విషయాల్లో సహాయం చేయండి. హోరేబు ప్రార్థన పరిచయం కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నూతన ఆత్మలతో ఆయన తండ్రి మీరు నింపండి. మమ్మల్ని కూడా మీ ఆత్మ చేత ఆయన తండ్రి మమ్మల్ని నడిపించండి, ముందుకు కొనసాగించండి. మరి ప్రభువా ఉద్దేశించిన రీతిలో ప్రభువా ఈ పరిచర్యను ముందుకు మీరే తీసుకొని వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభువా కనికరించండి. ఇంతవరకు తోడుకున్నందుకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా మీ హస్తాలకి అప్పచెప్పుకొని ఈ యొక్క ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకి సకల పరిశుద్ధులకి సదాకాలము తోడైండును గాక, ఆమేన్. ఆమేన్. అందరూ కూడా ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.